మిర్యాలగూడ బైపాస్ రోడ్డు అవతల ఉన్న వివిధ గ్రామాల ప్రజల ప్రాణాల రక్షణ కోసం అక్కడ తక్షణమే అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ చంద్రశేఖర్కు గ్రీవెన్స్ డేలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు బైపాస్ రోడ్డు నిర్మాణం కారణంగా రవీంద్రనగర్, సందిపాడు, మైసమ్మకుంట తండా, వాటర్ ట్యాంక్ తండా, కుర్చట్పల్లి, పరద, భాగ్య తండా, గోపసముద్రం తండా, అబ్బిట్ల తండా, చిల్లాపురం, మారూల్ తండా, విలాపురం, కుంటకోడి తండా తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో గత 18 నెలల కాలంలో సుమారు 68 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 23 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు వినతి పత్రంలో పేర్కొన్నారు. సురక్షితమైన రహదారి దాటడానికి అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు ప్రజలు ప్రాణాంతక స్థితిలో బైపాస్ రోడ్డు దాటాల్సి వస్తోందని తెలిపారు. తక్షణమే అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలని కోరారు. నార్కెట్పల్లి అద్దంకి రహదారి మిర్యాలగూడ పట్టణం మిర్యాలగూడ పట్టణం నుంచి పోతుంది. రహదారి ఏర్పడ్డ కాడ నుంచి మరి మిర్యాలగూడ ఒక పట్టణం నుంచి పోతుంటే బైపాస్కు అక్కడ ప్రజలు క్రాసింగ్లలో మరి ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ నిర్మించాలి. అదేవిధంగా ప్రజలు తిరిగేటువంటి పరిసర ప్రాంతం అంతా కూడా మరి సర్వీస్ రోడ్డు నిర్మించాలి. కానీ ఈ హైవే ఏర్పడ్డ కాడ నుంచి కొన్ని వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఈ మధ్య కాలంలో మరి మేము చెప్పేది కాదు, ఇవాళ ప్రభుత్వాలు చెప్పినటువంటి నివేదికలే అయినటువంటి కేసులలో మరి 18 నెలల్లో సుమారు 66 యాక్సిడెంట్లు అయితే మరి 26 మంది ప్రాణాలు అప్పటికప్పుడు అక్కడే గాలిలో కలిసిపోయినాయి. సుమారు 15-20 మంది హాస్పిటల్లో పోయి చనిపోయినారు. మరి ఇక్కడ ఒక ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే హైవే ఎమ్మడి మరి మిర్యాలగూడ పట్టణం నుంచి చుట్టుపక్కల కూడా సుమారు 100 తండాలు గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. దయచేసి వెంటనే అక్కడ పనులు ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం, మీరు అధికారంలో ఉండే హక్కు మీకు లేదు. అక్కడ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, మీరు ఆడ ప్రజల ప్రాణాలను కాపాడండి, లేకపోతే రాజీనామా చేయండి, మీకు చేత కాకపోతే దిగిపోండి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము ప్రజల పక్షాన ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి అందరం కలిసి మేము ఇలా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పోలీసుల ద్వారా లంబాడీల శవాన్ని తీసి అవతల పడేస్తూ ఉన్నారు. లంబాడీ యువకుల మీద వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు పోలీసులు గురి చేస్తూ ఉన్నారు. మిర్యాల ప్రాంతంలో సీరియస్గా ఇవాళ ఈ ప్రాంతంలో ప్రజానీకంలో చర్చ జరుగుతూ ఉంది. R&B మినిస్టరు ఇమీడియట్లీగా అక్కడ బైపాస్ లోపల ఫ్లైఓవర్ నిర్మాణం చేయకపోతే మిమ్మల్ని మా గ్రామాలకు, మా ఊర్లకు రానియకుండా తరమాల్సిన రోజు వస్తుందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం హెచ్చరిస్తూ ఉన్నది. మిర్యాలగూడలో ఇమీడియట్లీగా బైపాస్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టకపోతే మేము ఈ ఆందోళనని చాలా పెద్ద స్థాయిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు వారం రోజుల్లో ముట్టడి చేస్తాం. ఆ తర్వాత నల్గొండలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గృహాన్ని నిర్బంధిస్తాం. ఆ తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ని కూడా మేము నిర్బంధిస్తాం. గవర్నర్ దాకా ఈ పోరాటాన్ని తీసుకుపోతాం. మీరు ఇమీడియట్లీగా పనులు ప్రారంభించి కలెక్టర్ గారిని ఒక విన్నపం చేసినాం. ఇమీడియట్లీ హైవే అథారిటీ వాళ్ళతోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో. అక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల మీద, అక్కడ పోలీస్ యాక్షన్ మీద మీరు రివ్యూ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. దయచేసి కలెక్టర్ గారు ఈ వారం లోపల ఈ రకమైన మీటింగ్ని ఏర్పాటు చేయాలి, రివ్యూ చేయాలి. అదే సందర్భంలో ఈ 4 పాయింట్ల దగ్గర కనీసం హోంగార్డులను పెట్టండి సార్, ట్రాఫిక్ హోంగార్డులను పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడని చెప్పేసి లంబాడి ప్రజలుగా, గిరిజనులుగా ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కోరుకుంటా ఉన్నాం, ఎస్పీ గారిని.